సాగునీటి కోసం రైతన్న తండ్లాడుతున్నాడు. చేతికొచ్చిన పంట ఎండుతుండడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు లేక ఎండిపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు ఆవేదనతో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. నేను గానుపాటి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిని. సార్, నాకు 2 ఎకరాలన్నర భూమి ఉన్నది. 2 ఎకరాల భూమిలో దాదాపు 4-5 ఏళ్ళ నుంచి వెళ్ళి 32 బోర్లు వేసిన, ఒక్కటి కూడా వల్లే సార్. 32 బోర్లు ఫెయిల్ అయినాయి. దాదాపు 5-6 లక్షలు అప్పయింది నాకు. మళ్ళీ 2 నెలల కిందట మళ్ళొక బోర్ వేసిన, 33వ బోరు. 33వ బోర్ వేస్తే వేసినప్పుడు ఫుల్లే వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 15 రోజులు ఆగిపోయింది. మొత్తం 2 ఎకరాలన్నర భూమి వరి ఎండిపోయింది. దాదాపు నాకు 56,000 నష్టం జరిగింది సార్. ఇక్కడ దయదర్శి కొమ్మూరు ప్రతాప్ అన్న మరియు రేవంత్ అన్న నాకు సాయం చేయాలని కోరుతున్నా సార్. ఇది మొత్తం ఎండిపోయి ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడికి ఉక్కరి 5 గొర్రెలకు మేపుకోమని ఇచ్చేసిన. నా యందు దగ్గర మన్నించి నాకు పరిహారం ఇప్పించగలరని మనవి సార్. నేను గానుపాటి గ్రామ శాఖ జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన నర్సయ్య ఇటీవలే తనకున్న 2.5 ఎకరాల పొలంలో బోరు వేశాడు. పుష్కలంగా నీళ్లు పడ్డంతో ధైర్యంగా నాటువేశాడు. అయితే గత 15 రోజుల నుండి బోరు నుండి చుక్క నీరు రాకపోవడంతో వేసిన పంట ఎండిపోయింది. దాంతో తనకు సుమారు 60,000 రూపాయలు నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తనకు నష్టపరిహారం ఇప్పించాలని నర్సయ్య వీడియోలో కోరాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.